5 కోట్ల ఆంధ్రుల చిరకాల స్వప్నం సాకారమైంది. పార్లమెంటు సాక్షిగా నవ్యాంధ్ర ఏకైక శాశ్వత రాజధానిగా మన అమరావతికి చట్టబద్ధమైన సింహాసనం దక్కింది. The bill is passed. ఇక మన రాజధానిని భవిష్యత్తులో ఏ దుష్టశక్తులు మార్చలేని విధంగా, మరే కుట్రలు పనిచెయ్యని విధంగా దేశ అత్యున్నత చట్టసభ బలమైన రక్షణ కవచాన్ని ఏర్పరిచింది. ఈ మహాఘట్టం వెనుక కూటమి ప్రభుత్వ అకుంఠిత దీక్ష ఉంది. సీఎం చంద్రబాబు గారి దార్శనికతకు మంత్రి నారా లోకేష్ వ్యూహాత్మక అడుగులు తోడై ఈ అద్భుతాన్ని ఆవిష్కరించాయి. రాష్ట్ర భవిష్యత్తుకు అమరావతి ఆవశ్యకతను కేంద్రానికి స్పష్టంగా కళ్లకు కట్టినట్లు అర్థమయ్యేలా వివరించి, కేంద్ర పెద్దలతో నిరంతర చర్చలతో అమరావతి బిల్లు రూపుదిద్దుకునేలా చేసి, అన్ని పార్టీలను ఒప్పించి అమరావతి బిల్లుకు పార్లమెంటులో సంపూర్ణ మద్దతు కూడగట్టడంలో మంత్రి లోకేష్ చూపించిన చొరవ అసామాన్యం. రేపటి నవ్యాంధ్ర ప్రపంచపటంలో విశ్వనగరంగా సత్తా చాటిన, ఆంధ్రుల రాజధాని వైపు యావత్ ప్రపంచం అబ్బురంగా చూసిన, భవిష్యత్ తరాలు ఈ మహానగరంలో గర్వంగా జీవించిన దానికి ఏకైక కారణం నేడు చట్టసభల సాక్షిగా కూటమి ప్రభుత్వం నారా లోకేష్ నిర్మించిన ఈ ఉక్కు పునాదే. జై అమరావతి! జై అమరావతి!